అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముమ్మరం చేశారు ప్రధాన పార్టీలు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తిగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. అటు బీజేపీ నుండి ఆ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ పూర్తిగా ప్రతి ఒక్క అభ్యర్థిని, ప్రతి ఒక్క ఓటర్ని కలిసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఊట్కూరి నరేందర్ రెడ్డి పూర్తిగా తన ప్రచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా, ప్రతి ఒక్కరికి ఓటర్కు అందుబాటులో ఉండే విధంగా ఉంటానని చెప్పి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరు నరేందర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద విద్యా సంస్థలైన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా ఆయన పేరొందారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను, రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పట్టభద్రులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాను. ఇటు తెలంగాణ యూనివర్సిటీ, అటు శాతవాహన యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా మెడికల్ కళాశాలలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి ఆయన హామీలు ఇస్తున్నారు. పట్టభద్రులకు రానున్న రోజుల్లో పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తానని ఆమె ఓటర్లను ఆయన మననం చేసుకున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, బాన్స్వాడ, నిజామాబాద్ పట్టణాల్లో ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. సన్నాహక సమావేశాల్లో ప్రతి ఒక్క ఓటర్ను కలిసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను, మీరు ఓటేయండి, మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మీ ప్రజలకు, మీకు ఓటర్లకు నేను అందుబాటులో ఉండి మీ ఏదైతే మీకున్న ఇబ్బందులను తీర్చే దిశగా ప్రయత్నాలు చేస్తానని హామీలు ఇస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇటు పట్టభద్రుల అంజిరెడ్డి, అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యలు ఇప్పటికే పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో, అదేవిధంగా కాలనీలో కూడా తమ అభ్యర్థులకు ఓటు వేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాలి కూడా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తిగా సీక్రెట్గా ప్రతి ఒక్క ఓటర్ను కలిసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా పట్టభద్రులు, అటు ఉపాధ్యాయులు అందరికీ కూడా మేము అండగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించేది ఒక బీజేపీ పార్టీ అని చెప్పి వారు అభ్యర్థులను ఏదైతే తమ అభ్యర్థులు ఓటు అడిగే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయాలంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకే ఓటేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, ఇటు విద్యా వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది. విద్యాకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడం గమనార్హం. దానికి అందరికి సంబంధించి రానున్న రోజుల్లో పట్టభద్రులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యలు ప్రచారం చేస్తూ ముందుకు సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఊట్కూరి నరేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని మననం చేసుకుంటున్నారు. ఆయన సన్నాహక సమావేశాలకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరై ప్రతి ఒక్కరికి బీసీలకు, పట్టభద్రులకు అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ సాచిన సంవత్సరంలోనే 50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చింది, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఇస్తాం, పట్టభద్రులకు మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈసారి పట్టభద్రులకు సంబంధించి చూసుకుంటే విద్యావేత్త, ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్ కూడా అనడం ఏదైతే గమనారో. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతున్న దిశగా ప్రయత్నాలు సాగుతాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు ఇద్దరు కూడా రాష్ట్ర నాయకులను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పీసీసీ అధ్యక్షుడు ఏకంగా రంగంలోకి దిగి పూర్తిగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ కూడా రంగంలోకి దిగి పూర్తిగా అభ్యర్థులను గెలిపించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. పోటాపోటీగా 2 పార్టీల అభ్యర్థుల ప్రచారం అయితే ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓటర్ దగ్గరికి వెళ్లే దిశగా తమ ప్రయత్నాలు సాగించే దిశగా 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.